గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక 10,000 బడ్జెట్ నుంచి ఒక 15,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలి. రీసెంట్గా అయితే కంపెనీస్ అయితే మనకి చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది కదా. మనకి ఈ మొబైల్స్లో ఏ మొబైల్ బెటర్ ఉంది, ఏ మొబైల్ తీసుకోవచ్చు, ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనమాట. మనకి ఏ మొబైల్ తీసుకోవాలో మీకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అనమాట. మనకి 10 to 15K బడ్జెట్ లోపు అయితే మనకి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు కింద రెడ్ కలర్లో అయితే సబ్స్క్రైబ్ అనేది అయితే ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి మెయిన్లీ 10,000 బడ్జెట్లో మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి మోటరోలా నుంచి అయితే ఒక మంచి మొబైల్ అవుతుంది అనమాట. మనకి అదే మనకి మోటో G34 5G మొబైల్ అనమాట. మనకి ఇది చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే మనకి ఇందులో మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు Qualcomm Snapdragon 695 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి గేమింగ్ పరంగా మీకు మిడ్ రేంజ్ కాదు, చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీరు మిడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. కాకపోతే మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 30-40 FPS అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఈ బడ్జెట్ రేంజ్లో మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. దాంతోపాటు మనకి ఇది 6.5 inches HD+ డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 120 Hz రిఫ్రెష్ అయితే కొన్ని డిస్ప్లే అనమాట ఇది వచ్చరికి మీకు. దాంతోపాటు మనకి ఇది డిజైన్ పరంగా కూడా మీకు లెదర్ ఫినిష్ డిజైన్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మెయిన్ కెమెరా 50 MP, మెయిన్ కెమెరా 5000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఇది మంచి ప్రైజింగ్లో అయితే తీసుకొచ్చారన్నమాట. మనకి ఇది 10,999 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది 10,000 రూపాయలకి అయితే వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్లో చూసుకుంటే మనకి కార్డ్ ఆఫర్స్ కూడా మీకు SBI డెబిట్ కార్డ్ మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు SBI డెబిట్ కార్డ్ అయితే చాలా మంది దగ్గర అయితే ఉంటుంది కాబట్టి మీకు ఇది కేవలం 10,000 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మనకి 10,000లో మాత్రం ఈ మొబైల్ అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఒక 10,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే ఇవ్వచ్చు అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇది మోటరోలా యువో అయితే మీకు చాలా క్లీన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మనకి ఈ బడ్జెట్ రేంజ్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఓవరాల్గా మీకు బ్లోడ్వేర్ ఉండదు ఈ మొబైల్లో. మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మెయిన్లీ ఈ మొబైల్ గురించి అయితే మనకి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే అదే మనకి పోకో నుంచి అయితే ఉందన్నమాట. మనకి పోకో M6 5G మొబైల్ అయితే ఉంది. కూడా మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది సెకండ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. మనకి 10,000 బడ్జెట్ లోపు అయితే మనకి. దాంతోపాటు మనకి ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయితే మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ పరంగా మీకు గేమింగ్ మొబైల్ అయితే ప్రాసెసర్ అయితే కాదు, మీకు చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు మల్టీ టాస్కింగ్ అయితే మనకి బాగానే పర్ఫార్మ్ అయితే చేస్తుంది అనమాట. మనకి మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.74 inches HD+ డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఇది 90 Hz రిఫ్రెష్ అయితే మనకి మొబైల్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి మెయిన్ కెమెరా 50 MP, మెయిన్ కెమెరా 5000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4,128 వచ్చేసరికి మీకు ఇది 9,300 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ ఈ ప్రైస్కి అయితే మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఎవరైనా మంచి మొబైల్ కోసం చూస్తుంటే ఒక డీసెంట్ మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మనకు 10,000 బడ్జెట్ లోపు ఇది కూడా మీకు కన్సిడర్ అయితే చేయొచ్చు. సెకండ్ ప్లేస్లో అయితే మనకి మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఇది కాకపోతే మీకు ఇందులో గేమింగ్ పరంగా మీకు గేమ్స్ అయితే మీరు ఆడుకోలేరు, చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కానీ మీకు గేమింగ్ పరంగా ఇది అంతగా అయితే పనిచేయదు అనమాట. మనకి 695 ప్రాసెసర్ అయితే మనకి దీనికంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మీకు గేమింగ్ కావాలనుకుంటే మాత్రం మోటరోలాకి అయితే వెళ్ళిపోండి. మీకు గేమింగ్ మొబైల్ అంటే మీకు చిన్న గేమ్స్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మొబైల్స్లో అయితే మీకు BGMI లాంటి గేమ్స్ హై గ్రాఫిక్స్లో ఆడుకోవాలనుకుంటే ఈ మొబైల్స్ అయితే మీకు పనికిరావు అనమాట. మనకి ఇంకా అండర్ 15K బడ్జెట్లో మొబైల్స్ చూసుకుంటే మాత్రం అండర్ 15Kలో మీకు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు రియల్మీ నుంచి అయితే ఉంది. రియల్మీ P1 5G మొబైల్ అనమాట. మనకి ఇది చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దీంట్లో మెయిన్లీ మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మీకు మిడ్ రేంజ్లో మీకు చాలా బాగా అయితే మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మొబైల్ నుంచి అయితే మనకి. ఎందుకంటే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి గేమింగ్ పరంగా మీకు మిడ్ రేంజ్లో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మొబైల్ నుంచి అయితే. మీకు 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే మనకి మొబైల్ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 6.67 inches ఫుల్ HD+ AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్లోనే మనకి AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 6GB 128 వచ్చేసరికి మీకు ఇది
15,999 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం ఇది 15,000 బడ్జెట్లో అయితే మనకి ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఎవరైనా 15,000లో మంచి మొబైల్ చూస్తున్నట్టయితే మనకి గేమింగ్ పరంగా కూడా మీకు గేమింగ్ బాగుంటుంది, AMOLED డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ బడ్జెట్ రేంజ్లో మనకి ఈ మొబైల్ అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంచొచ్చు అనమాట. మనకి చాలా మంచి మొబైల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం 100% అయితే మొబైల్ అయితే తీసుకోవచ్చు. రియల్మీ P1 5G మొబైల్ అయితే మనకి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి రీసెంట్గా లాంచ్ అయిన వివోకి సంబంధించిన వివో T3X 5G మొబైల్ అనమాట. మనకి ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇందులో వచ్చేసరికి మీకు 6 Gen 1 ప్రాసెసర్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి గేమింగ్ పరంగా మీకు మిడ్ రేంజ్లో మీకు లో గ్రాఫిక్స్ అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు హై రేంజ్లో మీకు గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇది 7050 అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు అనమాట. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో కొన్ని డిస్ప్లే అనమాట. మనకి ఇది వచ్చరికి 6000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మనకి దాంతోపాటు మనకి ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4120Hz మనకి ఇది వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం 13,999 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ లభిస్తుంది అనమాట. మనకి మీకు కార్డ్ ఆఫర్ చూసుకుంటే మేడం ఎస్బీఐ కార్డ్ మీద అయితే మనకి 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. మనకి అంటే మనకి ఈ మొబైల్ వచ్చేసరికి 13,000 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది అనమాట. మనకి 13,000 బడ్జెట్లో మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. AMOLED స్క్రీన్ అయితే కాదు కానీ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. మంచి అంటే ప్రాసెసర్ కూడా మీకు 6 Gen 1 ప్రాసెసర్ మీకు బేసిక్ మీకు చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. మనకి మల్టీ టాస్కింగ్ అయితే కానీ మీకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చేసరికి మీకు డిజైన్ పరంగా కూడా మీకు చాలా బాగుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి డిజైన్ కూడా అయితే మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి మోటో నుంచి అయితే ఉంది. మోటో G64 5G మొబైల్ అనమాట. మనకి ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మనకి ఈ మొబైల్లో కూడా మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. మనకి ఇందులో మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు 7050 అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు కానీ కొంచెం దానికంటే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. కాకపోతే మీరు మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఈ మొబైల్ నుంచి కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది మొబైల్ వచ్చేసరికి మీకు మొబైల్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, OIS సపోర్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. 5000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ మనకి డాల్బీ అట్మాస్కి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి ఇంకా ఓవరాల్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 15,000 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. మనకి ఇది కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి HDFC క్రెడిట్ కార్డు మీద చూసుకుంటే మాత్రం 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మనకి ఇది 14,000 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి రియల్మీ P1 మొబైల్ 15K బడ్జెట్లో అయితే మనకి, దాంతోపాటు సెకండ్ ప్లేస్లో ఈ మొబైల్ అనమాట. మనకి థర్డ్ ప్లేస్లో వివో T3X 5G మొబైల్ అనమాట. మనకి మీ ఇష్టం మీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు గేమింగ్ అయితే మాత్రం P1 5G మొబైల్ అయితే మనకి రియల్మీ నుంచి అయితే వస్తుంది అనమాట. మనకి సెకండ్ ప్లేస్లో మోటో మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్స్ అయితే మీకు ఇంకేదైనా మొబైల్స్ మిస్ అయి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.